పల్లవి గారు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చరణ్ గారు, ముఖ్యంగా మీకు కూడా కంగ్రాచులేషన్స్. భార్యని ఇంతగా ఎంకరేజ్ చేసే భర్త దొరకడం ఆవిడ అదృష్టం. అవునండి, నేను దొరకటం తన అదృష్టం, దొరకటం నా దురదృష్టం. వస్తామండి, బాయ్. అలాగే. ఏమిటో విడిపోయిన భార్యాభర్తల్ని పెద్దవాళ్లు కలపడం చూసాం, పిల్లలు కలపడం చూసాం. మీడియా వాళ్ళు కలిపిన భార్యాభర్తలు మీరేరా? రామ్మ పల్లవి, మన లోపలికి వెళ్దాం, పద. ఇప్పటికి మనోడు సెట్ అయ్యాడు. ఇంత సడన్ గా మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు బామ్మగారు? ఇదంతా పెదనానమ్మ ఐడియానే. నిన్ను లోపలికి రప్పించాలంటే వాళ్ళు రావాల్సిందే అని ఆవిడ చెప్పడంతోనే మేమంతా ఫోన్ చేసి మీడియాని పిలిపించాం. మళ్ళీ నిన్ను బయటికి గెంటాలన్న ఆలోచన రాకుండా ఉండడం కోసమే వాళ్ళతోటి ఆ ప్రశ్నలు అడిగించామమ్మా. కానీ ఇప్పుడు బలవంతంగా మీరు మీడియాను అడ్డు పెట్టుకుని లోపలికి రప్పించారు. మళ్ళీ వాళ్ళు నన్ను బయటికి పంపించేస్తే? ఇంత పిచ్చిదానిలా ఉన్నావేంటమ్మా? ఈ కాలంలో జనాలు దేవుడి కన్నా భయపడటం మానేస్తున్నారేమో కానీ మీడియా వాళ్ళంటే వణుకుతున్నారు. పైగా కావాలంటే అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోండి, పై కెమెరాలు పెట్టుకోండి అని ఓ ఎక్స్ట్రా డైలాగులు యాడ్ చేసింది కదా. ఇంకా వాళ్ళు అలాంటి పనులేం చెయ్యరు. అసలు సడన్ గా మీడియా అంతా కెమెరాలు పెట్టుకొని మన ఇంటికి వచ్చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఇదంతా పల్లవిని లోపలికి రప్పించడం కోసం మీ నానమ్మ వాళ్ళు వేసిన స్కెచ్ అనిపిస్తోందిరా. ఏంటి, మన బామ్మగారా? మన బామ్మ కాదు, వచ్చింది కదా బెజవాడ కనకదుర్గమ్మ. ఇలాంటి కోతి వేషాలన్నీ ఆవిడే వేస్తుంది. ఏమైనా సరే పొమ్మన్న నేనే మళ్ళీ నా చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకురావాల్సి వచ్చింది. సరే ఆంటీ, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు గంటేస్తే? ఆల్రెడీ మీడియా వాళ్ళకి డౌట్ వచ్చింది దీన్ని గంటేశామని. కాదని కవర్ చేశాం. వన్స్ వాళ్ళ మైండ్లో డౌట్ వచ్చిన తర్వాత ఈజీగా వదిలిపెట్టరు. పై కెమెరాలు పెట్టినా పెడతారు. ఇప్పుడు గనక దాన్ని బయటికి పంపామంటే నా పని గోవిందా. అంటే ఇప్పుడు దాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలా? అది ఇంట్లో ఉంటే నాకు నచ్చదు మమ్మీ. నువ్వేం టెన్షన్ పడకు నాన్న. మనం గెంటేస్తే అది గుమ్మంలోకి వెళ్ళింది కానీ అది బయటికి వెళ్ళలేదు. మనం చెయ్యాల్సిందే దాన్ని గెంటేయడం కాదు, దానంతటా అదే పోవడం. అదంతా నేను చూసుకుంటాను నాన్న, నువ్వు కాస్త ఓపిక పట్టు. ఏంటే, ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా చాలా తెలివిగా ఇంట్లోకి వచ్చేసానని మళ్ళీ ఆనందపడుతున్నావా? అదే అయ్యుంటుంది, తెలుస్తుందిగా మొహంలో. మీడియా వాళ్ల ముందు ఈ ఇంటి పరువు పోకూడదని, ఇంటి పరువు బజారుకెక్కకూడదని ఇంట్లోకి రానిచ్చాను. నా కొడుకుతో నేనే నిన్ను ఇంట్లోకి వచ్చేలాగా చేశాను. మీడియా వాళ్ళని పిలిచింది నువ్వే కదా? లేదత్తయ్య. అయితే ఎవరు పిలిచారు? నువ్వే పిలిచావు కాబట్టి వాళ్ళొచ్చారు. ఈ తెలివితేటలన్నీ ఆ గుండమ్మకుండేవి. ఆవిడ నీలాగే అందరినీ మ్యానిపులేట్ చేసుకెళ్లేది. ఆవిడ తెలివితేటలు ఈవిడికి వచ్చాయి. ఎలా అయినా దాని కూతురే కదా. అదే అమ్మ కూతురని పాముకుంటూ ఉంటారు కదా. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు కదా. దాని బుద్ధులే నీకొచ్చాయి, దాని ఆలోచనలే నీకొచ్చాయి. అవే అప్లై చేస్తున్నా అంటున్నాను. మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. నేనైతే మీడియా వాళ్ళని పిలవలేదు. ఏయ్, నువ్వు ఎవరిని పిలిచినా పిలవకపోయినా
కేవలం నా పరువు పోకూడదనే నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. ఇక వచ్చేసాను సేఫ్ అనుకుంటున్నావేమో. ఇంట్లోకి ఎంత సులువుగా రానిచ్చానో అంతే ఈజీగా నిన్ను నా కొడుకుతో బయటికి గెంటించేయగలను. మళ్ళీ గెంటిస్తాను, చూస్తూ ఉండు. నన్నింట్లో నుంచి ఏ క్షణమైనా గెంటించేసే అంత తెలివితేటలు మీకున్నాయి అత్తయ్య, కాదనట్లేదు. కానీ నా భర్త నన్నింట్లో నుంచి గెంటేశాడన్న పౌరుషానికి పోయి వెళ్ళిపోయేంతే పిచ్చిదానైతే కాదు. మీరు కాదన్నా నేను ఈ ఇంటి కోడల్ని, ఆయన వద్దు అనుకున్నా నేను ఆయన భార్యని. నన్నింట్లో నుంచి పంపించాలంటే మీరు చేయాల్సింది ఇలా బయటికి గెంటించడం కాదు, ఏదో ఒకటి చేసి నన్ను చంపేయడమే. అంటే ఆంటీ హత్యలు చేసేదానిలాగా కనిపిస్తుందా? అని నేనండం లేదు. నన్ను ఆయనకి ఇంటికి దూరం చేయాలంటే ఉన్నదొకటే దారి అని చెప్తున్నాను. అయినా నేనంటే మొదటి నుంచి ఎందుకత్తయ్య మీకు అంత కోపం? ఎందుకు నా మీద అంత ద్వేషం? నేనెప్పుడైనా తప్పు చేశానా? ఈ ఇంటి కోడలుగా మీ పరువు పోయేలా కానీ, మీకు చెడ్డ పేరు వచ్చేలా కానీ, మీకు కానీ ఆయనకు కానీ గౌరవం తగ్గేలా కానీ ఎక్కడైనా నేను ప్రవర్తించానా? ఎందుకు చేయలేదు? ఎన్నిసార్లు ఆంటీ నీ వల్ల అవమానాలు పాలైంది, ఎన్నిసార్లు చరణ్ నీ వల్ల అవమానాలు పొందాడు. నా వల్ల ఏ అవమానాలు జరగలేవు. నా మీద కోపంతో మీ అంతటి మీరే కొని తెచ్చుకున్న కష్టాలు తప్ప నా వల్ల ఎప్పుడు ఎవరికి ఏ నష్టం జరగలేదు, జరగదు కూడా. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా బతుకే ఇక్కడ, మీతోనే, ఈ ఇంట్లోనే. అలాంటప్పుడు నా అత్తను అవమానించాలని నేనెందుకు అనుకుంటాను? నా భర్త ఇబ్బంది పడాలని నేనెందుకు అనుకుంటాను? అసలు మీకు నేనెందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఆయనైనా కనీసం క్లారిటీతో చెప్తున్నారు, నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి నాకు ఇష్టం లేదు అని. కానీ మీరేమీ చెప్పట్లేదే. ఇదిగో ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు నాకు నచ్చట్లేదు, ఇదిగో ఈ విషయంలో నేను మంచి చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి నచ్చట్లేదని ఒక్కటైనా చెప్పండి అత్తయ్య. పోనీ నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి అంటారా? పోనీ అదైనా చెప్పండి. మీరు చెప్పే దాంట్లో మంచి న్యాయం ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాను. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంపదీస్ ఆంటీ కన్విన్స్ అయిపోతుందా ఏంటి? ఏయ్, ఏంటి కొత్త పాట మొదలు పెట్టావు? మీరు చెప్పినట్టు వింటాను, మీరు చెప్పినట్టే వింటానని డైలాగులు చెప్తున్నావు. ఆంటీ నేను నమ్మేసి కన్విన్స్ అయిపోతుంది అనుకుంటున్నావా?